హాయ్ వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. నెల్లూరు లేడీ డాన్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో ఎన్నో అరాచకాలు, ఎన్నో అక్రమాలు. ఇప్పుడు కట్ చేస్తే టీడీపీ హోమ్ మినిస్టర్కి, ఎవరైతే హోంమంత్రి అనిత ఉన్నారో ఆవిడకి, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలకి వాళ్ళని ఆపాదించే ఒక కార్యక్రమం వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఆపాదించే ఒక విష ప్రచారం జరుగుతుంది. మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే సార్. ఈ లేడీ డాన్ విషయంలో ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఆపాదించే కార్యక్రమం జరుగుతుంది. ఇది నిజంగా వైసీపీ చేస్తున్న విష ప్రచారం అంటారా, లేదా నిజంగానే జరిగిందా? వైసీపీ చేసేదే విష ప్రచారం. అందులో మీకు క్వశ్చన్ ఎందుకు వేశారు? చేసేదే విష ప్రచారం. హ్యావింగ్ సెడ్ దిస్ ఎందుకంటున్నానంటే, నిన్న మొన్న వర్షాలకి అమరావతిలో నీళ్లు వస్తే అమరావతి మీద విషం చిమ్మారు. 2 days బ్యాక్ తిరుమల తిరుపతి దేవస్థానం మీద విషం చిమ్మితే ఆ చైర్మన్ పరువు నష్టం దావా కేసు వేశారు సాక్షి మీడియా మీద. అంతకంటే ముందు అమరావతి మహిళల మీద విషం చిమ్మారు. ప్రతిసారి ప్రతి సందర్భంలో విషం చిమ్మటమే అలవాటుగా, సాంప్రదాయంగా, కల్చర్గా, సంస్కృతిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో కూడా విషం చిమ్మింది అనేది వాస్తవం. లేడీ డాన్, నెల్లూరు లేడీ డాన్ అని, కిలాడి లేడీ అని రకరకాల పేరులతో పిలువబడుతున్న ఒక మహిళ సాధారణ మహిళ నుంచి అసాధారణ స్థాయికి ఎప్పుడు ఎదిగింది, ఎలా ఎదిగింది, ఏ పీరియడ్లో ఎదిగింది, ఎవరు ఎదిగేటట్టు చేశారు? స్ట్రైట్ క్వశ్చన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఈ సోకాళ్ళుగా చెప్పబడుతున్న ఈ అసాధారణ స్థాయికి తీసుకురాబడిన అరుణ, ఈమె ఒక కరడుగట్టిన జీవిత ఖైదీ అనుభవిస్తున్న నేరస్తుడితో రాసలీలలు, సంబంధాలు, బాంధవ్యాలు పెంచుకొని ఆయన సపోర్ట్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఆ పీరియడ్లో సెటిల్మెంట్లు, దందాలు, రౌడీజం, కబ్జాలు, అక్రమాలు, అన్యాయాలు, ఎలక్షన్లో సపోర్ట్ చేయటం అన్ని రకాలుగా వాడేసుకున్నారు కదా. ఆ విధంగా వాళ్ళ ద్వారా ఈమె ఈ స్థాయికి వచ్చింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆమె ఈ మధ్య కాలంలో ప్రెస్లో మాట్లాడుతూ ఇంతకాలం మమ్మల్ని వాడుకున్నాళ్ళు మాట్లాడలేదేమి అని నిలదీస్తుంది. ఇంతకాలం ఎవరు వాడుకున్నారు? ఇప్పుడు ఆమె తేల్చాల. వీళ్ళని ఎవరు వాడుకున్నారు, ఎట్లా వాడుకున్నారు, ఏం వాడుకున్నారు, ఎవరి కోసం ఏమి అక్రమాలు, సెటిల్మెంట్లు, దందాలు చేశారు, ఈమె ద్వారా బయటికి రావాలి. కాబట్టి ఆమె హైదరాబాద్ వస్తూ ఉంటే టోల్ గేట్ దగ్గర పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దానికి ఆమె మళ్ళీ సెల్ఫీ వీడియో తీసేసి నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఏదో మాట్లాడుతూ ఉంది. సక్రమంగా అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అది అక్రమం ఎట్లా అవుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఈ అసాధారణ స్థాయికి వచ్చిన ఒక మహిళ జీవిత చరిత్ర చాలా మందికి ఇన్స్పిరేషన్ అని నేను అనను, కానీ కొంతమంది ఇన్స్పిరేషన్ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలా. ఇటువంటి లేడీస్ వల్ల సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది? వీళ్ళని ప్రోత్సహిస్తున్న రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి? ఈమె మొదట్లో వెలుగు ప్రాజెక్టులో ఒక సాధారణ స్థాయి, చిన్న స్థాయి ఎంప్లాయీగా జీవితాన్ని ప్రారంభించి నెల్లూరులో చిన్న బట్టల దుకాణం పెట్టుకొని ఈరోజు 2024 అసెంబ్లీ ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసే స్థాయికి ఎదిగిన నేపథ్యం. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీరియడ్లో ఎదగటానికి కారణం ఏంటి? ఎవరు ఈమెను సహకరించి ఆ విధంగా స్థాయికి తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? అది మనం విశ్లేషణ చేద్దాం. ఇప్పుడు కరడుగట్టిన నేరస్తుడు జీవిత ఖైదీ అనుభవిస్తూ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంటే ఆయనతో ఈమెకి ప్రేమాయణం ఏంటి, ఎలా సాధ్యం? ఈమె బయట, ఆయన లోపల. ఆయన లోపల, ఈమె బయట. ఈ సెటిల్మెంట్ వ్యవహారం, దందాలు, ఇవి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దిశ లేని ఒక దిశ పేరుతో ఒక చట్టం తెచ్చామని చెప్పారు. తేలేదు, అది వేరే విషయం. దిశ యాప్తో ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్కి ప్రచారకర్తగా చెప్పుకున్నటువంటి సోకాల్డ్ లేడీ డాన్ పరిచయాలు పెంచుకొని అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఎన్నికల్లో ఈమె సహకరించి మెడలో కండువా వేసుకొని వాళ్ళకి ప్రచారం చేసిన విజువల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. అదొక పార్ట్ అయితే, ఈమె ఇంకా ఎదగాలంటే ఒక నేరస్తుడి సహాయ సహకారాలు అవసరం కాబట్టి జైలుకి ఫ్రీక్వెంట్గా వెళ్ళి ఆయన కలిసింది, కరడుగట్టిన నేరస్తుడిని. ఆయన్ని కలవటానికి ఎవరు సహకరించారు ఆ రోజుల్లో? ఎట్లా కలిసింది? ఎలా సాధ్యం?
ఎవరో సహకరించి ఒక హ్యాండ్ ఉంటేనే కదా. నంబర్ 2, ఈమె పోలీస్ అధికారులను గుప్పెట్లో పెట్టుకొని హానీ ట్రాప్ వేసి ఒక ఎస్పీని, మరి ముఖ్యంగా ఆయన ద్వారా రాజకీయ నాయకుల్ని అధికారుల్ని సెక్రటేరియట్ స్థాయిలో చక్రం తిప్పి ఈయనకి పేరోలు వచ్చేటట్టుగా చేయించుకోగలిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నారే విషం చెబుతుందని, వాళ్ళు అలిగేషన్ ఏంటి, తెలుగుదేశం పార్టీ 2 ఎమ్మెల్యేల లెటర్ వల్ల ఆయన బయటకు వచ్చాడు. దీనికి వివరణ ఇద్దాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో జనరల్గా ఎమ్మెల్యేల దగ్గరికి చాలామంది ఇటువంటి లెటర్స్కి రికమెండేషన్స్కి వెళ్తూ ఉంటారు. కొంత సందర్భాల్లో ఓవర్లుక్, కొన్ని సందర్భాల్లో ఎవడో మనవాడు చెప్పాడు కదా ఇద్దామన్న ఆలోచనతోనో ఇచ్చారు. వాళ్ళు ఇవ్వటం వల్ల ఆయన బయటికి రాలే. వాళ్ళు ఇచ్చిన లెటర్స్ రిజెక్ట్ చేసింది ప్రభుత్వ అధికారులు. వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ని 16th July 2025లో రిజెక్ట్ చేస్తూ మేము కన్సిడర్ చేయం మీ రికమెండేషన్ అని హోమ్ మినిస్టర్లో ఉన్న శాఖలో ఉన్నటువంటి ఒక జాయింట్ సెక్రటరీ రిప్లై ఇచ్చి లెటర్ ఇచ్చి క్యాన్సిల్ చేశాడు. సో వీళ్ళ లెటర్ వల్ల బయటికి రాలేదు. నంబర్ 1. నంబర్ 2, ఇదే కరడు కట్టిన నేరస్తుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 27th January 2024లో 30 days పేరోల్ వచ్చింది, బయట ఉన్నాడు. దాన్ని మళ్ళీ ఇంకో 15 రోజులు ఎక్స్టెన్షన్ కూడా చేశారు. ఆ 45 రోజులు ఈ అరుణతో కలిసి శ్రీకాంత్ ఏమి సెటిల్మెంట్స్, ఏమి దందాలు, ఏమి అక్రమాలు చేశారు అనేది తేలాలి. ఇంకొక అంశం ఆమె ప్రస్తావిస్తూ ఒక మంత్రి కొడుక్కి 11 లక్షలు 12 లక్షలు ఇస్తే మోసం చేశారని చెప్పింది. ఏం మోసం చేశారో అతను ఎవరో తేలాలి. ఇంకొక అంశం ఈమె జీవిత చరిత్ర చూసినట్టయితే ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మొదటి భర్త అడ్డుపడుతున్నాడని చెప్పి ఆయన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ కేసు విచారణ చేస్తున్న ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించింది. అంటే మొదటి భర్త మరణానికి ఈమె కారణమని ఒక ఎలిగేషన్ నడుస్తూ ఉంది. దాని తర్వాత ఒక వ్యక్తితో సంబంధం ఉండటం వల్ల ఇప్పుడున్న 7 సంవత్సరాల పిల్లాడు పుట్టాడు అని ఆమె చెప్పింది. అది ఎవరు మోసం చేశారో ఆ వ్యక్తి ఎవరు అనేది తెలియదు, అది పర్సనల్ విషయం. మూడోది ఇప్పటికే ఆ పిల్లవాడికి శ్రీకాంత్ జైల్లో ఉన్నాడు, ఆయన తండ్రి అని ఆయనకి పిల్లవాడికి చెప్పి పోషించి పెంచుకుంటున్నానని చెప్పింది. ఇది పక్కన పెడదాం. ఈయన శ్రీకాంత్ పేరోల్ ఇచ్చారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా. ఎవరైనా జీవిత ఖైదీకి పేరోల్ ఇవ్వకూడదని కాదు, ఇస్తారు. సబ్జెక్ట్ టు 4 conditions. ఖైదీ ప్రవర్తన. ఈ ఖైదీ ప్రవర్తన శ్రీకాంత్ తీసుకుందాం. జైల్లో తోటి ఖైదీలతో ఘర్షణ, లొల్లి, అధికారులతో పెద్ద లొల్లి, పంచాయతీ, ప్రవర్తన బాగలేదు, సో పేరోల్కి ఎలిజిబుల్ కాదు. రెండోది ఈయన బయటికి రావటం వల్ల పబ్లిక్ భద్రత, ఈయన భద్రత, ఇది ఒక పాయింట్, అది ఇవ్వాలి అంటే. సో బయటికి వస్తే ఈయన నేరస్తుడు, హత్యా నేరంలో ఉన్నాడు కాబట్టి ఈయనకి భద్రత ఇవ్వలేము, మిగతా వాళ్ళకి భద్రత ఉండదు. మూడో అంశం ఈయన ఈ రిస్క్, హై రిస్క్ ఖైదీ. హై రిస్క్ ఖైదీ అంటే 2014లో పరారై బయటకు వచ్చాడు జైలు నుంచి. 2018 వరకు బయట ఉండి దందాలు చేసుకున్నాడు. సో పరారై వచ్చిన ఖైదీకి పేరోల్ ఇవ్వరు. ఈ విధంగా ఏ కండిషన్ చూసినా కూడా ఈయన ఎలిజిబిలిటీ లేదు. అయినప్పటికీ ఈ అరుణ అనే ఆమె పెద్ద ఎత్తున సెక్రటేరియట్లో చక్రం తిప్పి అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకురాగలిగింది. జీవో నంబర్ 1326. ఈమె ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎమ్మెల్యే స్థాయి కాంటెస్ట్ చేసింది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి విశ్వ ప్రయత్నం చేస్తే టికెట్ రాలా, ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఎలక్షన్ బ్యాలెట్లో సీరియల్ నంబర్ 6. ఈమెకి కేటాయించిన గుర్తు డైమండ్. ఈమెకు వచ్చిన ఓట్లు 594. ఆ స్థాయికి ఎదిగిందంటే ఎవరు ప్రోత్సహిస్తే ఎదిగింది. ఇంకొక అంశం ఎలక్షన్ అఫిడవిట్లో ఈమె సబ్మిట్ చేసిన అఫిడవిట్ నేను స్టడీ చేశాను. అందులో ఈమె డిక్లేర్ చేసిన అంశాలు చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇల్లిటరేట్, నిరక్షరాస్యురాలు. మరి ఎలా ఈ స్థాయికి? రెండోది ఆస్తిపాస్తుల విషయానికి వస్తే ఎలక్షన్ అఫిడవిట్ మొత్తం కూడా అన్ని చోట్ల నిల్ అని నింపింది. అంటే కమర్షియల్ ప్రాపర్టీసు, స్థిర చరాస్తులు ఏమీ లేవని డిక్లేర్ చేసింది. కెనరా బ్యాంకులో 2.5 లక్షల రూపాయలు లోన్ ఉందని డిక్లేర్ చేసింది. ఆమె బ్యాంకు ఖాతాలో 25.60 lakhs ఉందని చెప్పి డిక్లేర్ చేసింది. సో ఆ స్థాయికి ఎలా వచ్చింది అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరమైన అంశం. ఇప్పుడు అరెస్ట్ కాబడ్డ తర్వాత చాలా మంది మనుషులు, బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, నా దగ్గర 12 లక్షలు తీసుకుందని ఒకరు, 20 లక్షలని ఒకరు, 70 లక్షలని ఒకరు, ₹1 కోటి తీసుకుందని ఒకరు. ఇప్పుడు ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయో తెలియదు. ఇంకా ఎన్ని అక్రమాలు చేసిందనేది పూర్తిగా విచారణ చేయాలా. ఈమె డిక్లేర్ చేసిన అఫిడవిట్లో ఈమె మీద 2 కేసెస్ ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఆమె డిక్లేర్ చేసింది. సో ఇవన్నీ బయటికి తీయాలి, రావాలి అని అంటే
ఈమెను అదుపులోకి తీసుకొని విచారణ చేయవలసిన అవసరం ఉంది. ఈమె ఒక ఎస్పీని ఉపయోగించి హనీ ట్రాప్ చేసి గోవా ట్రిప్పులు వెళ్ళి రకరకాలుగా ఎంజాయ్ చేసిన విజువల్స్ బయటకు వస్తున్నాయి. ఇంకొక అంశం, ఈయన కరడు కట్టిన ఖైదీ బయటకు వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్ పేరుతో బయటకు వస్తే నెల్లూరు హాస్పిటల్కి వెళ్ళాలి, వీళ్ళు తిరుపతి హాస్పిటల్కి వెళ్తారు. నంబర్ 1. నంబర్ 2, వెళ్ళేది ప్రభుత్వం వారు ఇచ్చిన ఆ వెహికల్లో కాదు, వీళ్ళ సొంత వెహికల్లో వెళ్తారు. అక్కడి నుంచి మొదలవుద్ది ప్రేమాయణం కానీ దందా కానీ. అక్కడ హాస్పిటల్లో మళ్ళీ వ్యవహారాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరు అధికారం ఇచ్చారు? అక్కడ సెంట్రీస్ కాపలా ఉండవలసిన పోలీసులు ఏమయ్యారు? తిరుపతి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? సొంత వెహికల్ ఎందుకు తీసుకెళ్ళనిచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? ఇవన్నీ చేసి వీళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చి వీళ్ళని వాడుకొని ఉపయోగపెట్టుకొని వీళ్ళ రేంజ్ స్థానాన్ని పెంచేసి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లబ్ధి పొంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ రికమెండేషన్ వల్ల బయటికి రాలేదు అతను. ఒకటి. రెండో అంశం, దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత ఆ జీవో రిలీజ్ చేసి సైన్ చేసిన అధికారి ఎవరు, రికమెండ్ చేసింది ఎవరు అనేది వెలుగులోకి వస్తే ఇంకా కొన్ని విషయాలు మనకు వెలుగులోకి వస్తాయి. ఈ లోపే తొందరపడి తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. నంబర్ 2, తెలుగుదేశం పార్టీ కూడా మంచి పేరుతోటి పబ్లిక్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి ముందుకెళ్తున్న తరుణంలో కొంతమంది ఇటువంటి లెటర్స్ ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పార్టీని బ్లేమ్ చేయడానికి ఒక పక్కన విషం చెంపడానికి ఇంకో పార్టీ రెడీగా ఉంది కాబట్టి ఏదేమైనా ఈ పర్టికులర్ లేడీ డాన్గా చెప్పబడుతున్న విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెంచి పోషించిన ఒక మొక్క మహావృక్షమై వాళ్ళనే కాటేసే స్థాయికి వచ్చింది. ఇప్పుడు ఈమె విచారణలో ఈమెను ఎవరు మోసం చేశారు, ఇంకా వీళ్ళని ఎవరు సపోర్ట్ తీసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేయట్లేదు అని అంటుంది వాళ్ళెవరు, ఎవరు ద్వారా అఫీషియల్ ద్వారా ఈమె సైన్ చేయించి ఆ జీవో బయటికి తీసుకొచ్చి ఆ కరడుగట్టి నేరస్తుని బయటికి తీసుకొచ్చింది. ఇన్ని అంశాలు వెలుగులోకి రావాలా, దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వెలుగులోకి వస్తుంది. ఈ మధ్యకాలంలో నిన్న హోమ్ మినిస్టర్ గారు ప్రెస్లో మాట్లాడుతూ 4 days బ్యాక్ ఈ సోకాళ్ళు అరుణ అనే ఆమె కొవ్వూరు సిఐకి ఫోన్ చేసి నేను హోమ్ మినిస్టర్ పేషీ నుంచి మాట్లాడుతున్నానని బెదిరింపు కాల్ ధమ్కి ఇచ్చింది. అంటే ఆ స్థాయికి ఎదిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలుగా అసలు ఆ డాన్ లెవెల్కి ఎదిగింది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలా. అంత పెంచి పోషించిన ఆ పార్టీ వాళ్ళు, నేరస్తులను పోషించే అలవాటు ఉన్న ఆ పార్టీ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీని నిందించటం బేస్లెస్ అలిగేషన్గా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్. సో ఇది రవీంద్రబాబు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.